ఆశ శ్వాస అంటూ వైఎస్ఆర్టీపీని స్థాపించారు వైఎస్ షర్మిల. రాజన్న రాజ్యాన్ని తెచ్చి ప్రజల జీవితాలను సమూలంగా మార్చుతానని ప్రతినబూనారు. అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణను వదిలి ఏపీలో అడుగుపెట్టారు. ఆమెకు సాదర స్వాగతం పలికిన కాంగ్రెస్ పెద్దలు ఏపీ పార్టీ బాధ్యతలను అప్పగించారు. గత ఎన్నికల్లో ఏపీలో నోటా కంటే కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చాయి. 0 పొజిషన్లో కాంగ్రెస్ ఉంది. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టారు షర్మిల. అయితే ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చిన నష్టమేమీ లేదు. కానీ షర్మిల పరిస్థితి అలా లేదు. ఆ పార్టీకి పూర్వ వైభవం తెచ్చి తన రాజకీయ జీవితానికి బాటలు వేసుకోవాలి. తెలంగాణలో పార్టీ పెట్టి విఫలమయ్యారు. సుదీర్ఘమైన పాదయాత్ర చేసి ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి పార్టీని నడిపినా ప్రయోజనం లేకపోయింది. తెలంగాణ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి బరి నుంచి తప్పుకున్నారు. ఇక్కడ పోటీ చేసిన వైఎస్ఆర్టీపీకి ఆశించిన ఫలితాలు వచ్చేవి కాదు. పోటీ నుంచి తప్పుకొని ఏపీలో రాజకీయ భవిష్యత్తును కాపాడుకోగలిగారు షర్మిల. నానా అన్నల కోసం నాడు కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటించిన షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ వేదికను పంచుకున్నారు. కాంగ్రెస్ కు ఈమె అవసరం ఎంతుందో ఈమెకు కాంగ్రెస్ తో అంతే అవసరం ఉంది. ఏపీ విభజన తర్వాత కాంగ్రెస్ అధిష్టానానికి ఏపీలో ధీటైన నాయకుడు ఎదురు కాలేదు. ఇప్పుడు హస్తం పార్టీకి షర్మిలే దిక్కయ్యారు. అయితే పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టబోతున్న షర్మిల ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. పార్టీ వీడిన వారిని సొంత గూటికి రప్పించడం, కార్యకర్తలు మనోస్థైర్యాన్ని నింపడం అంత సులువైన పనేం కాదు. ఆ పార్టీ ఓటు బ్యాంకును తిరిగి రాబట్టుకోవాలి. ఇందుకోసం ఆమె శ్రమించాల్సి ఉంది. ఆమె సొంత కుటుంబంలోనే ప్రత్యర్థులున్నారు. సీఎం జగన్ నేతృత్వంలోని బలమైన వైసీపీతోనే ఆమె ఎక్కువ పోరాటం చేయాలి. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే షర్మిల తన మార్కును చూపించాలి. స్వయంగా కడప పార్లమెంటు లేదా పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయాలి. పులివెందుల నుంచి పోటీ చేయడం అంత సులభం కాదు. కడప పార్లమెంటు నియోజకవర్గంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభావం ఇప్పటికీ ఉంది. ఆ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి టర్న్ అయింది. ఈ కాలంలో పులివెందులలో టీడీపీ కూడా పుంజుకుంది. ఈ రెండు పార్టీలను ఎదురొడ్డాలంటే ఆషామాషి వ్యవహారం కాదు. షర్మిల కడప ఎంపీ బరిలో దిగితే రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయడం కష్టం. తీరా ఎంపీగా ఓడిపోయారంటే ఎంపీగా సొంత ఊర్లో కూడా గెలవని విఫల నాయకురాలనే ముద్ర పన్నుంది. ఎన్నికల బరి దిగకుండా ప్రచారానికి మాత్రమే పరిమితమైతే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గెలుపోటముల్ని మార్చే ఓటింగ్ శాతం సాధిస్తే షర్మిలకు తిరుగులేని రాజకీయ భవిష్యత్తు ఉంటుందని అంచనా వేయొచ్చు. దీనికి తోడు ఇన్నాళ్లు తెలంగాణ పల్లవి పడిన ఆమె సడన్ గా ఏపీ చరణాన్ని ఎత్తుకోవడం వల్ల సాధిస్తారనేది చర్చగా మారింది. సొంత పార్టీ పెట్టి మరీ తెలంగాణలో సాధించలేనిది ఇప్పుడు ఏపీలో చితికిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏం సాధిస్తారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాజన్న బిడ్డ ఏపీలో ఏ రాజ్యం కోసం పోరాడుతుందన్నది సస్పెన్స్ గానే ఉంది.